కరణ్ను ఎందుకు చంపావు అని కుటుంబ సభ్యులు అడిగారు. ఆమె చెప్పిన సమాధానం విని దిగ్భ్రాంతిపోయారు. సుష్మిత మొత్తం నిందను చనిపోయిన కరణ్ మీదే వేసింది. అతను తాగుబోతూ డ్రగ్స్ తీసుకునేవాడు అని ఆరోపించింది. నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని నా కోసమే సేవ్ చేస్తున్నానని చెప్పేవాడు అంటూ వింత వాదన చేసింది. ఆమె మాటల్లో తన భర్త మరణం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. పైగా కరణ్ మీద విపరీతమైన ద్వేషం మాత్రమే కనిపించింది. తను చేసిన ఘోరమైన నేరాన్ని సమర్థించుకుంటున్నట్లుగా ఆమె ప్రవర్తన ఉంది. తమ బండారం బయటపడి నలువైపుల నుంచి చిక్కుకుపోయానని గ్రహించినప్పుడు, తప్పించుకోవడానికి మార్గం లేనప్పుడు రాహుల్ మరియు సుష్మిత ఆ హత్యా నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం మొదలుపెట్టారు. సుష్మిత వాదన ప్రకారం రాహుల్ తండ్రి హరీష్ ఆస్తి దురాశతో తరచూ ఆమె అత్తగారితో గొడవ పడేవాడు. ఈ కుటుంబ గొడవల్లో కరణ్ జోక్యం చేసుకోవడం హరీష్ కు నచ్చలేదు. అందుకే కరణ్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ సుష్మిత యొక్క 6 ఏళ్ల కుమారుణ్ణి కిడ్నాప్ చేస్తానని మరియు ఏఐ ఉపయోగించి ఆమె అశ్లీల చిత్రాలను సృష్టించి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ మానసిక వేధింపుల కారణంగానే ఆమె కరణ్ కు నిద్ర మాత్రలు ఇవ్వవలసి వచ్చింది. అంతేకాకుండా చివరికి రాహులే కరణ్ షాక్ ఇచ్చి చంపాడు. కానీ ఇదే ప్రశ్నలు రాహుల్ అడిగినప్పుడు అతను మొదట ఈ నేరంలో తన ప్రమేయాన్ని పూర్తిగా ఖండించాడు. పైగా సుష్మిత కుటుంబం తనను ఈ కుట్రలో ఇరికించిందని ఆరోపించాడు. రాహుల్ చెప్పిన కథనం ప్రకారం అతను కరణ్ తో పాటు సుష్మిత లక్నోలోని పుట్టింటికి వెళ్ళాడు. అక్కడ కరణ్ లేని సమయంలో సుష్మిత మరియు ఆమె తల్లి అతని ఆహారంలో డ్రగ్స్ కలిపి అపస్మారక స్థితిలోకి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు అతని అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించి వాటిని వైరల్ చేస్తామని బెదిరించి అతనితో ఇంటి పనులు చేయించుకున్నారు. నిద్ర మాత్రలు సరఫరా చేయడం లేదా కరెంట్ షాక్ ఇవ్వడం వంటి ఆరోపణలను అతను పూర్తిగా ఖండించాడు. మొదట రాహుల్ మరియు సుష్మిత ఇద్దరూ కుమ్మక్కై కరణ్ కు ద్రోహం చేశారు. డబ్బు మరియు స్వార్థం అనే మత్తులో వాళ్ళు మునిగిపోయారు. తమ ప్లాన్ విజయవంతం అయిందన్న అతి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కానీ నిజాన్ని ఎన్ని పొరల కింద దాచిపెట్టినా అది ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా. ఏ శారీరక వాంఛ, ఏ డొల్ల భావోద్వేగాలపై అయితే వాళ్ళు తమ కొత్త సంబంధాలకు పునాది వేసుకున్నారు, అదే వారి కుట్రకు అసలైన విషయంగా మారింది. వారు ఒకరికొకరు నటించిన ప్రేమ, విశ్వాసం అదంతా కేవలం స్వార్థం కోసం ఆడిన నాటకం. వారి బండారం బయటపడగానే తమను తాము రక్షించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ప్రారంభించారు. సుష్మిత తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మొదట ఏదేదో చేసింది. అది క్రమంగా డబ్బు మరియు కొత్త మోజుకు దారితీసింది. బహుశా వారి ప్లాన్ విజయవంతమయ్యేదే. కానీ కునాల్ తన సోదరుడి కోసం ఆ రోజు పోస్ట్ మార్టం కోసం పట్టుబట్టడంతో ఈ కథంతా బయటపడింది. అందుకే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారో తెలియడం లేదు.